ఏపీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బుచ్చయ్య చౌదరి విజయకేతనం ఎగరవేశారు. ఫస్ట్ అంటే ఏపీ ఎన్నికల్లోనే ఇది ఫస్ట్ ఫలితంగా చెప్తున్నారు. అందులో భాగంగా తనకు 50,000 మెజారిటీతో ప్రత్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీద ఆయన గెలుపొందినట్లు మరి ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉండగానే ఈ ఫలితాన్ని అధికారులు వెల్లడించడం జరిగింది. మరొక వైపు మొత్తం 21 రౌండ్లు పూర్తి కాగా 18 రౌండ్లు పూర్తయ్యేసరికి బుచ్చయ్య చౌదరి 1,21,666 ఓట్లు సాధించగా సమీప వైసీపీ అభ్యర్థి ఎవరైతే వేణుగోపాల్ ఉన్నారో వేణుగోపాలకృష్ణ కేవలం 60,102 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రూరల్లో అంటే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరికి ఎదురు లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పార్టీ టీడీపీ ఎప్పుడైతే ప్రారంభించారో ఎన్టీఆర్తో కలిసి పనిచేశారు. ఆయన రాజకీయ కురవృద్ధుడు, ఎప్పుడూ ఓటమి అన్నది ఆయనకు తెలియదు, ఎరగదు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో తనకు అనుసంధానం ఉంది. గతంలో మంత్రిగా పనిచేశారు. అటు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్రానికి సంబంధించుకోవచ్చు, లేదంటే కీలక పాత్రలు పోషించారు. మరొక వైపు ఏపీ విడిపోయిన తర్వాత కొంత దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేసినప్పటికీ స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయనను సంప్రదింపులు చేసి ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇచ్చి మరి ఆయనకు ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రూరల్ నుండి ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. ఇదే ఏపీ ఎన్నికల్లో తొలి ఫలితం అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక బూస్టప్ ఇవ్వనుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అయితే వయసులో పెద్దవారు, రాజకీయంగా కూడా మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే 50,000 మెజారిటీతో బుచ్చయ్య చౌదరి గెలవడంతో ఇటు కూటమికి టీడీపీకి మంచి ఒక బూస్టప్ అని చెప్తున్నారు.